హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. మరి ఇప్పుడైతే లోపలైతే ఇక్కడైతే క్లీనింగ్ అయితే అయిపోయిందండి. క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే వంట అయితే చేయాలి. ఇల్లంతా బొక్కూరు వేసేసి ఇంకా వంట అయితే చేయాలన్నమాట. మరి ఈరోజు ఏం వంట వండుతున్నానో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవి అయితే రైస్ అండి. ఐఐటి బియ్యం ఉంటాయి కదా, అలా అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే మసరీ రైస్ అంటారు వీటిని. వీటిలో అయితే ఉల్లిపాయలు, టమోటా, కొత్తిమీర, పుదీనా ఆకులు, మసాలా, అవి కొంచెం జీలకర్ర పొడి, అన్ని మసాలా అయితే కొద్దిగా వేసి ఇలా అయితే కలిపి ఇలా అయితే ద్రాక్ష ఆకులలో చుట్టాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అయితే రైస్ అన ఇలా అయితే ద్రాక్ష ఆకులలో పెట్టి చుట్టాలన్నమాట. చాలా బాగుంటుంది ఇదైతే రైస్ అనమాట. ఇదైతే రైస్ అయితే మసరీ రైస్ అంటారండి. వీటిలో మన ఇంటి దగ్గర లావు బియ్యం ఉంటాయి కదా, ఐఐటి బియ్యము, అవి అన్నమాట. అవి చూడండి, ఇవైతే ద్రాక్షాకులు అండి. ద్రాక్షాకులు అయితే రైస్ పెట్టి ఇలా అయితే చుట్టామన్నమాట. ఎలా ఉన్నాయి అరబీ వాళ్ళ వంటలు అయితే వెరైటీగా ఉంటాయి, అయినా చాలా బాగుంటాయి అన్నమాట. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ద్రాక్షాకులు రైస్, ఇదైతే ఉల్లిపాయలలో రైస్. చూడండి, ఇవి అయితే రౌండ్గా ఉల్లగడ్డలు అయితే రౌండ్గా కట్ చేసి ఇలా అయితే పెట్టి, మళ్ళీ అయితే టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే కింద అయితే బంగాళదుంపలు అయితే పెట్టానండి. ఉల్లగడ్డలు, మళ్ళీ టమాటాలు, ఉల్లిపాయలు అనమాట. ఇప్పుడైతే ఆకైతే పెట్టేసుకున్నాం. ఇలా అయితే రౌండ్గా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మాకైతే ఇక్కడైతే మాంసం అయితే ఫ్రై చేస్తున్నానండి. మటన్ అన్నమాట. ఇదైతే మటన్ అండి, ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడైతే రైస్ అయితే ఉడుకుతుంది అన్నమాట. మాకు మటన్ ఫ్రై అయితే మసాలా అయితే ఇలా అయితే దంచుకుంటున్నానండి. ధనియాలు, మిరపకాయలు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మధ్యాహ్నం భోజనానికి అయితే ఇలా అయితే రెడీ చేసి పెట్టానండి. ఇక్కడైతే సల్లాత్ అండి, కయ్యార, కీరకాయ, నిమ్మకాయ, తెల్ల ఎర్రగడ్డ కర్రీస్ అన్నమాట. ఇక్కడైతే కలింగరకాయ అయితే కట్ చేసి పెట్టాను. ఇక్కడైతే అరటిపండ్లు, ద్రాక్ష, శనగకాయలు, ఆపిలికాయలు, మజ్జిగ, పెరుగు. ఇదైతే ద్రాక్షాకు అండి. పైన అయితే ద్రాక్షాకు మళ్ళీ ఇలా అయితే వేశాను. ఇదైతే మా మేడంకు గోరింటాకు పౌడర్లో అయితే కలిపి తలకైతే పెట్టుకుంటుందండి. వీటిలో అయితే నేను ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, అలాగనే లవంగాలు, దానిమ్మ పువ్వు, దానిమ్మ ఆకు, బిర్యానీ ఆకు ఇలా అయితే వేసి వాటర్ అయితే కాంచుతున్నాను అన్నమాట. ఇదైతే ద్రాక్షాకు అండి, అల్లి పెట్టాను కదా, అది ఆకు అనమాట. ఇప్పుడైతే ఇది చేయాలి. వీటిలోకి ఏమేమి వేయాలో మీకైతే చూపెడతాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కువైట్ వాళ్ళకి మటన్తో టమాటా రైస్ అండి. బిర్యానీ టైపులో అయితే చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే మటన్ ఫ్రై మాకైతే చేశానండి, చాలా బాగుంది. పచ్చికారం వేసాను అనమాట. ఇదైతే వైట్ రైస్ అండి మాకేను. ఇదైతే మొలకొయ్య అనమాట. గోంగూర లాగా అయితే ఉంటుంది, పుల్లగా అయితే ఉండదు.